యాక్చువల్గా ఏరువాక ఫౌండేషన్ 5కే అయిపోద్ది, కానీ మేము వచ్చింది 4:30కి వచ్చాము. అయిపోయేదే 5కి. మరి ఏమంటారు చూద్దాం. మామూలుగా మనం దీపారాధన చేసుకున్నప్పుడు ఒత్తి వేసుకుంటాం కదా, దాని బదులు ఈ ఆకు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి సీడ్స్ మా గ్రూప్స్ లోనే ఒకళ్ళకొకళ్ళం వాళ్ళ ఇంట్లో వచ్చిన ఆర్గానిక్ షేర్ చేసుకుంటాం అన్నమాట. బీరని సోరా అని చెప్పేసి చిక్కుడు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా గ్రూప్ లో అందరం కలిసినప్పుడు ఇట్లా ఒకళ్ళకొకళ్ళం షేర్ చేసుకుంటాము. ఇదేమో లెమన్ గ్రాస్, ఇదేమో జెడ్ ప్లాంట్, ఇవేమో స్వీట్ లెమన్. డైరెక్ట్ గా అట్లా మనం తినేసేయచ్చు లెమన్. ఇదేంటంటే మనం టెర్రస్ మీద పెంచుకునే విధంగా మేము ఎంకరేజ్ చేస్తాము. అంటే అందరికి ప్లేసెస్ ఉండవు కదా, అందుకని అది నేను లైట్ వెయిట్ లో మనము ఇంట్లో వచ్చిన కంపోస్ట్ అవన్నీ చేసుకునేది ఎట్లా చేసుకోవాలి అనేది ప్రొసీజర్ అవన్నీ ఈజీగా లైట్ వెయిట్ లో చేసుకునేట్టుగా మేము వాళ్ళకి డౌట్స్ ని వాటిని మా ఎక్స్పర్ట్స్ ఉంటారు. కిచెన్ గార్డెన్ టెర్రస్ మీద లైట్ వెయిట్ లో ఏంటంటే జనాలు ఎవరికైనా తెలియనివి అంటే మా గ్రూప్స్ లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న సొల్యూషన్స్ మా ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి గైడ్ చేస్తాం. గ్రాఫ్టెడ్ మిర్చి అంటే ఇదేంటంటే హై ఈల్డ్ వస్తుంది అనమాట, మరి పెస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. ఇదేమో గ్రాఫ్టెడ్ చాలా ఎక్కువ వంకాయ వైట్ లావు వంగ. ఇదేంటంటే 2 years దాకా వస్తుంది అనమాట ఈల్డింగ్. మనం కనుక సరిగ్గా పోషణ చేయగలిగితే ఈ హై ఈల్డ్ అన్నీ వస్తాయి అనమాట. గ్రాఫ్టెడ్ వెరైటీ. ఇది టమాటా. మామూలుగా అయితే టమాటా సీజనల్ కూడా దాన్ని మెయింటైన్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. టమాటా, బంగా, మిర్చి, బీరా, సోరా అవన్నీ కూడా హైబ్రిడ్ మామూలుగా ఎక్కడ దొరకవు మనకి. అవి మేము స్పెషల్ గా అందరికి గ్రూప్ ప్రొక్యూర్మెంట్ లో తెప్పించుకుంటాము. ఆర్గానిక్ వేలో అందరినీ ఎంకరేజ్ చేసి గ్రో యువర్ ఓన్ ఫుడ్ అని చెప్పేసి మోటివేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో కూడా మేము టైఅప్ అయ్యాము. ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ అవి అన్ని కూడా ఇట్లా అందరం కలిసి తెప్పించుకుని ఒక చోట తీసుకుని లో రేట్స్ లో మాకు అందరికి వచ్చేట్టుగా తీసుకుని ఇక్కడ మేము అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. దుబాయ్ నుంచి తీసుకొస్తారు. దుబాయ్ ఒక 3 years మేము పెంచుకుని మీకు ఇస్తారు. దీన్ని పెంచుకో మొక్క వచ్చేసి మీకు 150 kgs అనేది వస్తుంది. అనేది వస్తుంది మీకు. అవి 50 kgs వచ్చిన తర్వాత మొత్తం ఒక ఎకరానికి వచ్చేసి మీరు 150 మొక్కలు పెట్టాలి. మీరు ఎకర్ కాలంటే అది ఇవ్వరు. మొత్తం 15 ఎకరాలు కానీ 10 అలా ఉంటేనే బతుకునే ఇస్తారు వాళ్ళు. మళ్ళీ మీకు ఒక ప్రాబ్లం ఉండొచ్చు, మార్కెటింగ్ ఇలా చేయాలంటే వీళ్ళు తీసుకుంటారు, మీరు ఏమి పండించారు వీళ్ళు తీసుకుంటారు. మళ్ళీ మీరు ఇలా మేనేజ్ చేయాలి, మీకు ఏం తెలియకపోతే వీళ్ళు ఒక మేనేజర్ని పంపిస్తారు, మేనేజ్ చేయడానికి పంపిస్తారు. మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఒక 2-3 రోజులు మీరు చూసుకోవాలి. దీనికి వచ్చేసి రెడ్ సాయిల్ మీకు సూటబుల్ అవుతుంది, ఎక్కువ వాటర్ ఉన్న కండిషన్ అయితే సూట్ అవుతుంది. అలా బ్లాక్ సాయిల్ కూడా సూటబుల్ అయితే 1 ప్లాంట్ కి వచ్చినప్పటికి 150 kilos వస్తారు. జింగాలంట ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. పత్తి మీద చిల్లీస్ మీద బాగా ఇది పొద్దున్న జస్ట్ ఫ్యూ మినిట్స్ అనేది పంటలో వైట్ ఫ్యాన్ అనేది చచ్చిపోతుంది అనమాట. మిర్చి పట్టే కాదు మిగిలిన ఏ పంటలో అయినా కానీ తెల్ల పురుగు అనేది త్వరగా తెల్ల దోమ. న్యూట్రిషన్ బ్యాగ్ ఇవి వచ్చేసి ఏంటంటే క్రాప్ వైజ్గా, అంటే ప్యాడీకి ఒక విధంగా, చిల్లీస్కి ఒక విధంగా, తర్వాత మొక్కజొన్నకు ఒక విధంగా, మినుముకు ఒక విధంగా, అరటికి అలా క్రాప్ చేసుకుంటూ డిఫరెంట్ క్రాప్ చేసుకుంటూ దానికి తగ్గ మైక్రో న్యూట్రియన్స్ సెకండ్ నుంచి మనం ఇస్తున్నాం అన్నమాట. ఇది కాకుండా మళ్ళీ మన కంపెనీ ఏం చేస్తుందంటే ఫార్మర్కు సోషల్ మీడియా తరఫులో సిఎస్ఎస్ టీమ్ అని ఒక టీం ఉందండి. అంటే వీళ్ళు సిఎస్ఎస్ టీమ్ మెంబర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫార్మర్స్ మన నెంబర్స్ ఇస్తాం, వాళ్ళకు ఫోన్ చేసి మధ్య మధ్యలో బ్లడ్ వచ్చినప్పుడు కానీ, ఎక్సెస్ రైన్స్ పడ్డప్పుడు కానీ, ఏదైనా తెగులు ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు ఫోన్లో చెప్పుకుంటూ ఏదైనా ఫీల్డ్ నీడ్ ఉందనుకోండి, ఆ ఫీల్డ్ నీడ్ తగ్గట్టు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను పంపిస్తూ ఉంటారు. డిసీజ్ వాళ్ళు తెలియపరుస్తూ ఉంటారు. ఇక్కడ మనకి కంపెనీ మన రీసెంట్గా కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది కిసాన్ రోడ్ V10. మనకి ఒక బ్యాటరీ ఉంటుంది, 2 acres వస్తుంది.
18 minutes వస్తుంది ఫుల్గా. మన 2 hours కవర్ అయిపోద్ది. అండ్ దీనికి 6 ప్రొపెల్లర్స్ ఉంటాయి, 6 మోటార్లు, 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ. మనకి జీసీఎస్ ద్వారా కమ్యూనికేషన్ ఇస్తుంది. మనకి ఫోన్లో కనెక్ట్ చేసుకుంటే 2 kilometers వరకు రేడియస్ మనకి తెలిసిపోతుంది. అండ్ దీంట్లో ఇంకోటి ఆటోమేటిక్, మనం రేడియో ఉంటుంది రిమోట్ కంట్రోల్ ఉంటుంది కదా, అక్కడ మనం మ్యాపింగ్ ఇస్తే ఇదే దాని అంతా చూసుకొచ్చేది. మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. అది మన పొలం ఎంత ఉందో అంతా మనం మ్యాపింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది వచ్చేది. రోజు అయిపోయింది, మా కోసం పెడుతున్నారు. వచ్చేసి నర్మద హనీ నంద్యాల. అది మెయిన్ ఉద్దేశం ఏంటంటే హనీ ప్రోడక్ట్. సో మేము వచ్చేసి ప్యూర్ హనీ ఇస్తాం. అంటే మార్కెట్లో ఎట్లా దొరుకుతుందంటే ఓన్లీ షుగర్ ఫీడింగ్ హనీ దొరుకుతాం. ఓకే, ఇది షుగర్ ఫీడింగ్ హనీ. దీనికి పంట పొలంతో అవసరం లేదు, సో కూరతో అవసరం లేదు. సో ఈ హనీ మాత్రమే దొరుకుతుంది. ఇది హనీ కాదండి, ఇది ఓన్లీ షుగర్ ఫీడింగ్. సో ఇట్లా కాకుండా అంటే బెల్లం పాకం అది అయిపోయిందండి షుగర్ ఫీడింగ్. తేనెటీగలకి ఏం చేస్తారంటే షుగర్ వాటర్ని పెట్టేసి దాన్ని హనీగా తీసేసి ఫీడింగ్. ఓకే ఓకే, ఫీడింగ్ హనీ మార్కెట్లో దొరికేది మొత్తం ఇది. సో ఇది కాకుండా మా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ హనీ దొరుకుతుంది. అంటే ఏ పంట పొలంలో అయితే మేము పెడతాము బాక్స్, సో డిఫరెంట్ పంట పొలాల్లో బాక్స్ పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది వాము పంట పొలాల్లో బాక్సులు పెట్టి, అంటే ఫ్లవరింగ్ టైంలో బాక్సులు పెట్టేసి అక్కడ నుంచి హనీ కలెక్ట్ చేసుకుంటాం. సో అందుకని ఇది ఎట్లా ఉంటుందంటే టేస్ట్ కొంచెం లైట్గా వాము లెక్క ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. అట్లనే ఇది తులసి క్రాప్ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. అట్లా డిఫరెంట్ టైప్ హనీ ఉంటుంది. మనకి ఇది వచ్చేసి తుమ్మతేనె అంటే ఈ తుమ్మ చెట్ల నుంచి ఆ ఫ్లవరింగ్ తేనెటీగల ఫ్లవరింగ్ తీసుకొని అక్కడ నుంచి సేకరిస్తారండి ఈ తేనె, తుమ్మతేనె. దీంట్లో మెడిసిన్ కానీ ఒక షుగర్ కానీ ఏమీ కలపకుండా ఒరిజినల్ తేనెలాగా ఇది మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నవరత్న క్రాప్ సైన్స్ బేసికల్లీ మా ప్రొడక్ట్ రేంజ్ వచ్చి బయో ఫర్టిలైజర్స్ అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ మైక్రోబియల్ ఫార్ములేషన్స్ saying like phosphorus solubilizing bacteria, rhizobium, and potassium mobilizing bacteria, zinc solubilizing bacteria. And also we have micronutrient mixtures. In that we have Parex Power, which can work in many of the crops, wide range of crops like cotton, chili, and even in paddy. And we have for terrace gardeners and all kitchen gardeners. For urban areas we have veg mix and also rose mix for ornamental crops. Basically we can use it as soil mixture, which can help in providing nutrients for plants. We also have Earthen Power. This is the we can use it as decomposer. Mainly we can use it in paddy fields after harvest. The left out straw in the ground will get decomposed in 8 days, and that can be utilized as biofertilizer for next మోకాళ్ళ నొప్పులకి ఓకే, వామ్ వాటర్ గ్యాస్, సింపుల్ షాంపూ, పళ్ళ పొడి సార్, పంటి నొప్పులు, చిగురు, వాపు, ఏమైనా చల్లడి తాగిన తిన్నా పళ్ళు చుమ్మంటాయి కదా, అలాంటి వాటికి అన్నమాట. ఇది మెయిన్ ప్రాబ్లమ్స్, జలుబు, తలనొప్పి, సైనస్ ప్రాబ్లం, మైగ్రేన్ తలనొప్పి చేస్తుంది. సైనస్ ప్రాబ్లం, మైగ్రేన్ తలనొప్పి, మెడకంటారు, అని పెట్టారు. 80 రూపీస్ అండి. నైట్ టైం గొలుపు వస్తుంది, నిద్ర పట్టుకుని ఇబ్బంది పడుతుంది. ఇది కొంచెం రాసుకుంటే నిద్ర బాగుంటుంది. ఇది జపాతి, జపాతి ఇది బాడీకి రాసుకోవచ్చు, పూజ గదిలో పెట్టుకోవచ్చు, తర్వాత ఏమైనా బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. డిఏపీ అంటే మనం ఫోలియర్ స్ప్రే కింద వాడతాం. డిఏపీ మామూలుగా అయితే ఫర్టిలైజర్ గ్రాన్యులర్ ఫామ్లో వస్తుంది, అలా కాకుండా ఇది లిక్విడ్ ఫామ్ అన్నమాట. ఫోలియర్ స్ప్రే ఇది క్రాప్ స్టేజ్ని బట్టి మనం స్ప్రే చేసుకుంటాం. దాని క్రాప్ స్టేజ్ని బట్టి ఇది వరిలో ఫస్ట్ 30 days అప్పుడు ఒకసారి స్ప్రే చేస్తాం. మళ్ళీ మనం వరిలో అది బయటకు వస్తుంది, ఈయన వచ్చినప్పుడు చేసుకుని మనకు ఆ తాళగింజలు అనేవి వస్తాయి. వచ్చే పర్సంటేజ్ మనం తగ్గించవచ్చు 90%. కూరగాయల మొక్కల్లో, ఆకుకూరల్లో, ప్లస్ కూరగాయలు, పండ్ల తోటల్లో వచ్చినట్టు మిరప కానీ అన్ని రకాల్లో వచ్చినట్టు ముడత కంట్రోల్ ఏంటంటే పూత పిందె రాలకుండా పనిచేస్తుంది. ఏ కూరగాయలైనా, ఆకుకూరలైనా, పూల తోటలు, పండ్ల తోటలు, మిరప తోటలు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉపయోగపడుతుంది. పెంగిసైడ్గా ఈ బయోస్టిమ్యులెంట్ అంటే అల్యూరిక్ యాసిడ్, సీవీడ్ మొత్తం మూసేశారు అప్పటికే. డ్రోన్స్
మేము వచ్చింది లాస్ట్ హాఫ్ అన్ అవర్కే. ఇది కూడా ఆల్మోస్ట్ మూసేశారు. ఇక్కడ చిన్న స్టాల్ ఉంది. కూర పాలకూర బీన్స్ ఎండ గింజలు ఎంత ప్యాకెట్ సోయా గింజలు కాకర గింజలు బీర గోరు చిక్కుడు ఇవన్నా తీసుకుంటే 3 రకాలు 50 రూపాయలు పచ్చి పాప్కార్నా? పాప్కార్న్ ఓకే. 100 రూపాయలు. ఓకే. పసుపు ఎంత వచ్చేసి టర్మరిక్ ఎంతండి? పసుపు పచ్చి పసుపు కేజీ 800, పసుపు కేజీ 400. ఇస్తాను. నొప్పులు బాగా పనిచేస్తాయి. మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, జలుబు, తలనొప్పి, ఆవిరి పట్టుకోవడానికి అన్నిటి బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ వచ్చి ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వాడచ్చు. థైరాయిడ్ డేట్ నుంచి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. దీనికి మన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర 4000 మంది వాడుతున్నారు గత 4 ఇయర్స్ నుంచి కూడా. చాలా ఈ బాటిల్ వచ్చి 150 రూపాయలు పడుతుంది. అట్లాంటి చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్ని స్టాల్స్ కూడా ఇక్కడ చాలా బాగుంది. చాలా బాగా కాంటాక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏరువాక వాళ్ళందరికీ కూడా, కమిటీ వాళ్ళందరికీ కూడా, మాలాంటి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి చిన్న ఇచ్చి మంచి ఉపాధి కల్పించడానికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే టైం ఎక్స్ట్రా అయిపోయింది. ఇప్పుడు చాలా స్టాల్స్ ఉన్నాయి. 27th కూడా ఉంది, అంటే రేపొద్దున కూడా ఉందన్నమాట. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక రేపొద్దున రండి. 27th కూడా ఉంది. 27th ఈరోజు అయిపోయింది, లేట్గా వచ్చాం కాబట్టి రేపొద్దున కూడా ఉంది. రేపొద్దున వచ్చి ఈ గింజల గురించి, వాటి గురించి, మొత్తం రైతుల గురించి తెలుసుకోండి. ఓకే, బాయ్.